ఎన్టీఆర్ మీల్కి ఒక బ్యాగ్ 100 crores కూడా కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వండి. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే తెలియకుండా ఏం కాదు, అందరికీ తెలుసు, ఐడియా ఉంది. మీరు తెలియదు అని చెప్పి అనొద్దు. ఏంటి అంటే 100 కోట్లతో మేము చేస్తున్నామన్నారు. 100 కోట్లు చేస్తున్నామంటే ఆల్రెడీ ఉన్నట్లు, ఎక్కడి నుంచో వచ్చేది కాదు కదండి. ఆల్రెడీ ఉంటే మనం చెప్పాలి, ఓకేనా? సో మీరు పోస్టర్ కూడా 100 కోట్లతో చేస్తున్నాం సేవా కార్యక్రమాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాంటప్పుడు ఉంటే ఉన్నదాన్ని మేము ఇంత పెద్దది చేస్తున్నామని చెప్పాలి. అసలు లేని దాన్ని మేము సృష్టిస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎలా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఆ 100 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది సేకరించి చేస్తారా? అది క్లారిటీగా చెప్పాలి. మేము సేకరించి కాదు, 1000 కోట్ల రూపాయలు మేము సంపాదించి దాన్ని మేము ఖర్చు పెడతాం అనేది ఒక పద్ధతి. ఆల్రెడీ మా దగ్గర ఉంది 1000 కోట్లు, మేము ఖర్చు పెడదాం అనేది ఒక పద్ధతి. సో క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక సినిమాని మనం అనౌన్స్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర మొత్తంలో డబ్బు ఉండదు, ఫినాన్షియర్స్ అని ఒకటి ఉంటుంది. ఇది సినిమా కాదండి. అదే సార్, ఇది సినిమా కాదండి. ఒక ఎన్జిఓ అన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఒక సామాన్యుడి కోసం, ఒక పేద వ్యక్తి కోసం ఎవరో ఒకరు సహాయం చేసేటువంటిది. మీరు చెప్పిన సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి జనరల్గా ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక గ్రామంలో మరుగుదొడ్లు లేవనుకుందాం. ఆ గ్రామంలో మా టీము, ఆ బాధితుడు డైరెక్ట్గా టాటాకో లేకపోతే ఒక కంపెనీకో ఫోన్ చేసి, అయ్యా మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, వచ్చి మరుగుదొడ్లు కట్టండి అంటే కట్టరు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని గుర్తించటం. 2, ప్రెజెంటింగ్ ద ప్రాబ్లమ్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం. 3, బడ్జెట్ అనాలిసిస్. అసలు మీ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయి, ఎన్ని గడపలకి ఎన్ని బాయికాణాలు కావాలి, బాయికాణాలు కట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా మీ ఊర్లో, ఇలా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఊరూరు తిరిగి మన వాళ్ళని ట్రైన్ చేసుకొని రిపోర్ట్లు తయారు చేసుకొని లీగల్గా గవర్నమెంట్కి సహాయపడే విధంగా, హెల్ప్ అయ్యే విధంగా, వ్యతిరేకంగా కాకుండా దీన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ సార్. మనం ఇదంతా చేయకుండా 100 కోట్లు ఏ సిఎస్ఆర్ కంపెనీ మన ఎన్జిఓకి ఇవ్వదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ సార్. అండ్ ఇంకోటి పోతే మేము 100 కోట్లతో చేసేస్తున్నాం అని ఎక్కడ చెప్పలేదు. 100 కోట్లతో చేసేస్తున్నాం అని 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అని చెప్పాను. 100 కోట్లతో సేవా యజ్ఞం అదే సార్. సో దాన్ని ఎలా ప్రాపర్గా చేస్తారు? మీరు చెప్పినట్టు ఒక టాయిలెట్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ మాకు తెలియదు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళం, మాకు అన్ని క్లారిటీ ఉంటుంది. అయితే సో దాన్ని ప్రాపర్గా డబ్బులుంటే చేస్తామని చెప్పడం వేరు, మేము సంపాదించి చేస్తామని చెప్పడం వేరు, మేము వేరే వారి దగ్గర విరాళాలు సేకరించి చేస్తామని చెప్పడం వేరు. సో మీరు చెప్పేది సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కేవలం బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక విరాళంగా సేకరించి మేము చేస్తున్నారు అని చెప్పాలి. సో దాన్ని చెప్పే విధానంలో చాలా తేడా వస్తుందని చెప్తున్నాను. సో అందుకే అడుగుతున్నాను, 100 కోట్ల రూపాయలను మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు? మీకు ఎప్పటికే ఏదైనా కంపెనీలు మీకు ముందుకు వచ్చాయా? అంటే కార్పొరేట్ కంపెనీలు ఏమైనా ముందుకు వచ్చి మీకు 100 కోట్ల రూపాయలను మేము ఇస్తాం, సో ఒక ఎన్టీఆర్ సంస్థకు మేము అందజేస్తున్నాం అని ఎవరైనా చెప్పారా? మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎంత సేకరించారు, ఎంత వచ్చాయి? సార్ ఇదంతా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ సార్. సేకరణ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో కొన్ని వేల కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ బయటకు వస్తడం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక 4%, 5% క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేసిన ఫండ్స్ని ఎప్పుడైనా ప్రభుత్వం మేజర్ థింగ్స్ మీద పెడుతుంది, లైక్ హెల్త్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి. ఇందులో ఒక నెంబర్ గేమ్ ఒకటి ఉంది సార్. రూరల్ డెవలప్మెంట్కి చాలా తక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న, నేను ఇంటర్నెట్లో ఉన్నది, ప్రాపర్ రికార్డ్స్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంక దాంతో ఆ రిపోర్ట్ దగ్గర తీసుకొని వదిలేద్దాం. సో మనం రైతే రాజు, ఒక్క నిమిషం, దాంట్లో మా పేరుతో ఎలాంటి డొనేషన్లు ఎక్కడ కూడా సేకరిస్తే వద్దని చెప్పారు వాళ్ళు, దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరి మీరు మీ సంస్థ, ఎన్జిఓ సంస్థ పేరుతో మీరు సేకరిస్తారా, లేదా ఎన్టీఆర్ పేరు చెప్పి సేకరిస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగే క్రౌడ్ ఫండింగ్ కాదు సార్. ఒక కార్పొరేట్ అనేవారు వాళ్ళకి సిఎస్ఆర్ ఇస్తున్నారంటే మా నుంచి వాళ్ళకి కొన్ని అఫీషియల్ పేపర్స్ వెళ్ళాలి, మేము పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. వ్యక్తిని అడగట్లేదు సార్, ఎప్పుడు వ్యవస్థలను అడుగుతున్నాం సార్. హలో రూప్ గారు మా రిపోర్టర్ చెప్పింది, మా మిత్రుడు చెప్పింది చాలా క్లారిటీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఒకటి మీరు ఎన్టీఆర్ పేరు తీసుకుంటారు కదా,
నా పేరుతో అసలు ఎవరికి ఇవ్వద్దు అని ఎన్టీఆర్ గారి ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిఎస్ఆర్ కింద పలానా కంపెనీ మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ మాటకు వస్తే అది ప్రభుత్వాల పని కదా. ఇప్పుడు చెప్తున్నా మీకు స్వయంగా ఎన్టీఆర్ కార్యాలయంలో నా పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, విరాళాలు ఇవ్వద్దు, ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎన్టీఆర్ మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ సిఎస్ఆర్ కింద మీరు ఇవ్వాల్సిన నిధులంతా మాకేమని మీరు ఎలా అడుగుతారు? అసలు మీకు రైట్ ఎక్కడుంది అని అంటే ఏం చెప్తారు? ఇవ్వాల్సిన నిధులన్నీ కాదు సార్, ఆ ప్రాబ్లంకి కావాల్సినంత నిధి మాత్రమే. ఇంకోటి వచ్చేసరికి సార్, మనది అఫీషియల్ రిజిస్టర్డ్ ఎన్జిఓ సార్, పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా ఉంది. సో దీనికి ఒక అకౌంట్ ఉంటుంది, దానికి ఆడిటింగ్ ఉంటుంది, అందులో ఉన్న ఏ రూపాయిని ఎవరు టచ్ చేయలేరు ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి మీరు అన్నారు ఎన్టీఆర్ గారు ఎవరు ఇవ్వద్దు అన్నారు అని. అదే సార్ నేను అంటుంది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి పేపర్ వర్క్ ఏది అవసరం లేదు. ఆ వ్యక్తి దగ్గర 2 ఎమోషనల్ మాటలు మాట్లాడో లేకపోతే ఇంకేదో చేసో మనం డబ్బులు వాళ్ళ దగ్గర వేయించుకోవచ్చు, కానీ మేము తప్పు చేయం. ఫ్యాన్స్ ఎమోషన్స్తో మేము ఆడుకోం. కార్పొరేట్ దగ్గరికి వెళ్తున్నాం. రెండోది పోతే ప్రభుత్వం పని కాదు సార్, ఎన్జిఓస్ పని ఉంటుంది ఎక్కువ శాతం. అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, వాళ్ళే అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకి చాలా బ్రిడ్జిలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వరల్డ్ బ్యాంక్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీలు కట్టించున్నాయి, 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి. సో మనం ఎంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద వాలంటీర్ నెట్వర్క్లో మేము ఎంత పెద్ద ప్రోగ్రామ్కి చెప్పిన నెంబర్ 100 కోట్లు మాత్రమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.